గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. రేపు ఫ్రైడే అండి. సో రేపు యొక్క మార్కెట్ ఈరోజు మనం అనాలిసిస్ చేసుకుందాం. రేపు మార్కెట్ మూమెంట్ ఏందనేది. ఓకే, సో మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ అయింది, మార్కెట్ ఫాల్ అయింది. మళ్ళీ 50,200 బ్రేక్ అయిన తర్వాతకి 50,000కి వస్తాం అనుకున్నాం కానీ మార్కెట్ రాలేదు. సో అక్కడి నుంచి మార్కెట్ డబుల్ ప్యాటర్న్ వేసుకొని రివర్స్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయినా స్లైట్ గ్యాప్ డౌన్ అయినా మార్కెట్ 50,500 బ్రేక్అవుట్ అయితేనే మార్కెట్ నెక్స్ట్ వచ్చేసి 50,730 అండి. లేదు మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది 50,300 కింద, దాని తర్వాతకి 50,200 మళ్ళీ బ్రేక్అవుట్ చేసినట్టే మాత్రం ఖచ్చితంగా రేపు మార్కెట్ 50,000 రావాల్సిందేనండి. ఎవరైతే మార్కెట్ 50,500 దగ్గర సెల్ చేశారో మార్కెట్ ఈ క్లోజింగ్ తోటి మార్కెట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఎగ్జిట్ అయ్యి ఉంటారండి. ఓకే, సో ఎప్పుడైతే గ్యాప్ అప్ అని అవ్వాలా, గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ వెళ్ళాలా, లేదు మార్కెట్ సెల్లింగ్ రావాలంటే ఖచ్చితంగా మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వాల్సిందండి. గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్లో ఫాల్ ఉంటుందండి. 50,200 బ్రేక్ అయిందంటే మార్కెట్లో 50,000 ఫస్ట్ టార్గెట్, సెకండ్ వచ్చేసి 49,800 అండి. సో నెక్స్ట్ మనం నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో నిఫ్టీలో కూడా సేమ్ అండి. మార్కెట్ రోజు గ్యాప్ అప్ అయిన తర్వాతకి కంటిన్యూ ఫాల్ అయింది. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే నిఫ్టీ డ్రాగెస్ట్ ఫాల్ అయింది. సో మార్కెట్లో ఎవరైతే ఇక్కడ బై చేశారో సో వాళ్ళు అందరూ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో మార్కెట్లో ఫర్దర్గా కిందికి రావాలంటే మార్కెట్ నిన్నట్లో బ్రేక్ చేస్తేనే మార్కెట్లో ఏమైనా ఫాల్ ఉంటుందండి. ఫాల్ వచ్చిన తర్వాతకి 23,450 నుంచి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ ఉంటుందండి. ఇంతకుమించి నాకు మార్కెట్లో ఫాల్ కనిపించట్లేదు. సో ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ అయితే మాత్రం మార్కెట్లో మళ్ళీ బుల్లిష్ ఉంటుందండి. ఆ బుల్లిష్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,750 అండి ఫస్ట్ టార్గెట్. రేపు ఒకవేళ డ్రాగెస్ట్ గ్యాప్ అప్ అయితే, గ్యాప్ అప్ అంటే 23,750 పైన గ్యాప్ అప్ అయితే మాత్రం మార్కెట్ నెక్స్ట్ వచ్చేసి 23,850 అని టార్గెట్. గుర్తుపెట్టుకోండి, రేపు ఒకవేళ డ్రాగెస్ట్ గ్యాప్ అప్ అయితేనే మార్కెట్ 23,850 టార్గెట్ అండి. లేదు ఫ్లాట్ ఓపెన్ అయినా స్లైట్లీ గ్యాప్ అప్ అయినా మార్కెట్ మాత్రం 23,750 అండి. ఇక్కడి నుంచి ఏమైనా మనకు మార్కెట్ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ ఇస్తే అది వేరే విషయం అండి. మార్కెట్ అయితే ఇంతకు మించి ఎక్కువ టార్గెట్ అయితే కనిపించట్లేండి బుల్లిష్ సైడ్. ఒకవేళ సెల్ సైడ్ అంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ 23,560 గ్యాప్ డౌన్ అయితేనే మార్కెట్లో ఏమైనా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,500, నెక్స్ట్ వచ్చేసి 23,360 అండి. సో సెన్సెక్స్ కూడా సేమ్ అండి. మార్కెట్లో ఫ్లాట్ ఓపెన్ అయినా స్లైట్లీ గ్యాప్ అయినా మార్కెట్లో బుల్లిష్ ఉంటుంది. బుల్లిష్ వచ్చేసి 78,400 అండి ఫస్ట్ టార్గెట్. ఓకే, ఒకవేళ లేదు మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది 78,000 బ్రేక్ డౌన్ అయిందంటే మాత్రం మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి 77,600 అండి టార్గెట్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే బై చేశారో మ్యాక్సిమం వీళ్ళందరినీ ఎస్ఎల్ హిట్ అయిపోయిందండి. సో ఒకవేళ సెల్లర్స్ రేపు స్ట్రాంగ్ ఉంటేనే గ్యాప్ డౌన్ అవ్వాలా. గ్యాప్ డౌన్ కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయినా స్లైట్లీ గ్యాప్ అప్ అయినా మార్కెట్ మళ్ళీ బుల్లిష్ ఉంటుంది. మళ్ళీ 78,400 దగ్గర ఏమన్నా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే మీకు అప్డేట్ చేస్తానండి. ఒకవేళ లేదు మార్కెట్లో డ్రాగెస్ట్ గ్యాప్ అప్ అయిన మాత్రం మార్కెట్ 78,400 దాటిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ 78,600 అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ నైట్.